హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ యోషిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఇంకో కొత్త వంటకంతో మీ ముందుకొచ్చానండి. అదేంటంటే నేతి బీరకాయ పచ్చడి. ఈ నేతి బీరకాయ పచ్చడి కార్తీక మాసంలో తింటే మంచిదంటారు కదండీ! ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక నేతి బీరకాయని తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాని మీద పీల్ తీయకుండా డైరెక్ట్‌గానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి లైట్ ఫ్రై అయిన తర్వాత కొంచెంసేపు అలా ఫ్రై చేస్తూ ఉండండి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక 4, 5 ఎండుమిరపకాయలు తీసుకుని వేసుకోండి. ఆ ఎండుమిర్చి కూడా వేసి వీటిలన్నిటినీ కలిపి ఫ్రై చేస్తూ ఉండండి. ఇవి ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా తీసుకుని అన్నీ కలిపి ఫ్రై చేయండి. ఈ పచ్చడి ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపి చేస్తే చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొంచెం నూనె పోసి మనం ఇంతకుముందు బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కల్ని దీనిలో వేసి ఆ ముక్కలకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలిపేసేసి మూత పెట్టుకుందామండి. మూత పెడితే తొందరగా మెత్తగా అవుతాయండి. మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న దినుసులన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం చింతపండు, ఇందాక ఉప్పు కొంచెం వేసాం కదండి, దీనిలో ఇంకొంచెం ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేద్దామండి. అవి మిక్సీ పట్టేలోపు ఈ బీరకాయ ముక్కలు మగ్గిపోయి ఉంటాయండి. మెత్తగా అయిపోయిన తర్వాత ఆ మిక్సీ జార్లోనే ఈ ముక్కల్ని కూడా వేసి మిక్సీ పట్టండి. రోట్లో చేసుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. రోలు ఉంటే రోట్లో చేయడానికి ట్రై చేయండి. మిక్సీలో వేస్తే కనుక బాగా ఎక్కువ తిప్పేసేయకండి. జస్ట్ 2, 3 పల్స్లు ఇవ్వండి. అప్పుడే బాగుంటుంది. బాగా మెత్తగా అయితే బాగోదు. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని కడాయిలో కొంచెం నూనె పోసేసుకుని తాలింపు దినుసులు ఉంటాయి కదండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి అవి వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టుకుని వాటిని కూడా వేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేయండి. తర్వాత చిటికెడు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా, దానిని ఈ ఆయిల్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నేతి బీరకాయ పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.